తెలంగాణ సాహిత్య అకాడమీ కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో మిత్రులు మధ్య చర్చ జరుగుతూ ఉన్నది. అకాడమీకి చైర్మన్ ఎవరైతే బాగుంటుంది, ఎలా ఉండాలి అని ఒక చర్చ, ఫలానా కులం వాళ్ళకి ఇవ్వండి అని ఒక చర్చ, ఫలానా కులం వాళ్ళకు ఇవ్వద్దు అని ఒక చర్చ. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఆశావహులైనటువంటి వాళ్ళు వాళ్లకు సంబంధించిన మిత్ర బృందంలో చేయించే చర్చలు ఒకవైపున చాలా ఆసక్తికరంగా ఈ చర్చలు సాగుతూ ఉన్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. అయ్యా, కేవలం చైర్మన్ను నియమించి వదిలేస్తే కుదరదు. తెలంగాణ సాహిత్య అకాడమీకి ఒక నిర్మాణం ఉంటుంది, ఒక బోర్డు ఉంటుంది, జనరల్ బాడీ ఉంటుంది. వీటన్నిటినీ ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి. అలాగే సాహిత్య అకాడమీ చైర్మన్గా ఉండటానికి అర్హతలు ఏంటి, ఎవరు నియమిస్తే బాగుంటుంది అని మిత్రులు సూచించారు. కానీ నేను కూడా ప్రత్యక్షంగా కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. అదేంటంటే, సాహిత్య అకాడమీ చైర్మన్గా ఉండదలసినటువంటి వ్యక్తికి తెలుగు సాహిత్యం మీద, భాష మీద పూర్తి అవగాహన ఉండాలి. ప్రాచీన సాహిత్యం దగ్గర నుంచి, మధ్యయుగాల సాహిత్యం దగ్గర నుంచి, ఆధునిక సాహిత్యం దగ్గర నుంచి వివిధ ప్రక్రియల మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. ఆయన గొప్ప పండితుడు కావచ్చు, ఒక్కోసారి పండితుడు కాకపోవచ్చు. అట్లాగే ఏదో యూనివర్సిటీలో ప్రొఫెసర్ కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఇంతకు ముందు చెప్పినటువంటి అర్హత ఉండటం అన్నది చాలా అవసరం. ఆయన ఎంఏలు పిహెచ్డీలు చేసి ఉండాల్సిన పని లేదు. బెంగాల్లో అయితే వాళ్ళకి ఏ డిగ్రీలు లేకపోయినా కానీ గొప్ప కవి, గొప్ప పండితుడు అయితే వాళ్ళకి చైర్మన్ చేసినటువంటి దాఖలాలు మనకు ఉన్నాయి. కనుక చైర్మన్ కావడానికి, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు కావడానికి లేదా ప్రెసిడెంట్ కావడానికి ఉన్నటువంటి అర్హత ఏంటంటే, సాహిత్యం మీద పూర్తి అవగాహన ఉండటం, శాస్త్రాల మీద పూర్తి అవగాహన ఉండటం, అంటే వ్యాకరణము, ఛందస్సు, సంస్కృత భాష ఇట్లాంటి వాటి మీద అవగాహన ఉండటము, అట్లాగే ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండటము. ఈ రెండు చాలా అవసరం. అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి. మీ మీద చాలా ఒత్తిడి ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఫలానా మంత్రి గారు మా వాళ్ళకి ఇవ్వండి అని మీ వద్దకు రికమెండేషన్స్ చాలా వస్తాయి. చాలామంది అప్లికేషన్లు పెట్టుకుంటారు. కానీ మీకున్న వ్యవస్థ ఒకటి ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. దీనికి అర్హులైనటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి మీ పద్ధతిలో మీరు వెతికి పట్టుకుంటే బాగుంటుందని చెప్పి నా బహిరంగమైనటువంటి మనవి. ఇంకా కొంతమంది యువకులైనటువంటి వాళ్ళు ఉన్నారు. యువకులైనటువంటి వాళ్ళు కూడా నాకు ఈ చైర్మన్ పదవి కావాలని ఆశపడుతున్నారు. ఆశపడటంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి తరంలో వ్యాకరణం ఎందుకు, ఛందస్సు ఎందుకు, సంస్కృతం ఎందుకు, వీటితో మనకి ఏం అవసరం, ప్రాచీన సాహిత్యం ఎందుకు, ప్రబంధ సాహిత్యం ఎందుకు, ఇవన్నీ ఈ కాలానికి ఎందుకు ఉపయోగపడతాయి, వీటి వల్ల ఏంటి లాభం, వీటి వల్ల ఉద్యోగాలు వస్తాయా, ఈ తరహా వాదనలు వాదించే కుర్రతరం ఒకటి ఉన్నది. ఈ వాదనలన్నింటికీ విలువ లేదు. ప్రాచీన సాహిత్యము, మధ్యయుగాల సాహిత్యము, ఆధునిక సాహిత్యము, వీటన్నిటి అవసరం ఇప్పుడు కూడా ఉంటుంది, ఇక ముందు కూడా ఉంటుంది. ఈ ఆలోచన వేరు. దీన్ని మీరు మనవి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఒక మనవి. అట్లాగే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, మనకు ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అన్నది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడింది. అది ఏర్పడిన తర్వాత 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆ తర్వాత కొద్ది కాలానికి సాహిత్య అకాడమీతో పాటు మిగతా అకాడమీలన్నింటినీ రద్దు చేశారు. రద్దు చేసి ఈ సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, అట్లాగే లలిత కళా అకాడమీ, వీటన్నీ చేసే పనులన్నింటినీ కూడా వీటిని తీసుకెళ్ళి తెలుగు యూనివర్సిటీకి ఒప్పచెప్పారు. అంతేకాదు, ఆయన ప్రభుత్వం లోపల పొదుపు చర్యలు ఎన్ని చేయాలో అన్ని చర్యలు చేశారు. అసలు శాసన మండలి మొత్తాన్ని రద్దు చేశారు. దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పారు. వేరే రాష్ట్రాల్లో కూడా శాసన మండలి లేదు, మనకు అవసరం లేదు, దానికి బోర్డు అంతమంది ఉండాలి, దానికి బోర్డు అంత ఖర్చు, దానివల్ల పెద్ద ఉపయోగం లేదని తీసేశారు. అట్లాగే ఆస్థాన విద్వాంసుల పదవులన్నింటిని కూడా రద్దు చేశాడు ఆయన. అప్పట్లో దాశరథి గారు ఆస్థాన కవిగా ఉండేవారు. ఆయన ఏమన్నారంటే ఒకటే మాట, రాజులు రాజరికంలో ఆస్థాన కవులు ఉంటారు, ప్రజాస్వామ్యంలో ఆస్థాన కవులు ఏంటని చెప్పి తీసేశారు. అయితే అకాడమీలు రద్దు చేయడం మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శ వచ్చింది. అప్పట్లో నేను కూడా అకాడమీ రద్దు చేయడాన్ని నేను వ్యతిరేకించాను. అకాడమీలు ఉండాలి, వాటి స్ట్రక్చర్ ఉంటుంది, అవి పనిచేస్తాయి. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాహిత్య అకాడమీ గొప్ప సాహిత్య సేవ చేసింది.
భారతదేశంలో ఉన్న ఏ సాహిత్య అకాడమీ వాళ్ళు కూడా చేయనటువంటి గొప్ప గొప్ప పనులు వాళ్ళు చేపట్టారు. వృత్తి పదకోశాలు చేసినటువంటి ఏకైక సాహిత్య అకాడమీ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. వ్యవసాయం, చేనేత పని, వడ్రంగం పని, కమ్మరం పని, అట్లాగే గౌడ వృత్తి పని, రకరకాల వృత్తులకు సంబంధించినటువంటి భాషాజాలాన్ని, పనిముట్ల పేర్లను నిఘంటువుల రూపంలో సేకరించారు. అది ఈ రోజున బంగారు గనిలాగా మనకు మిగిలినాయి. ఈ నిఘంటువులు అన్నీ కూడా చాలా విలువైనటువంటి నిఘంటువులు. ఇవన్నీ కాకుండా ప్రాచీన కవులకు పదప్రయోగ కోశాలు తయారు చేశారు. ఎంతో ప్రాచీన సాహిత్యం మొత్తాన్ని కూడా రివైవ్ చేయించి అతి తక్కువ ధరలకు ప్రజలు అందరూ కొనుక్కునేలాగా వాటిని అచ్చు వేశారు. బెజవాడ గోపాలరెడ్డి గారు, దేవులపల్లి రామానుజరావు గారు, ఇరువెంటి కృష్ణమూర్తి గారు ఎంతో మహామహులైనటువంటి వాళ్ళు దాంట్లో పనిచేశారు. అధ్యక్షులుగా, సెక్రటరీగా పనిచేశారు. ఆ సందర్భంలోనే ఇది రద్దయింది. అంతేకాకుండా సాహిత్య అకాడమీకి ఒక నిర్మాణం ఉంటుందండి. కేవలం చైర్మన్ మాత్రమే కాదు, దానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, సెక్రటరీ ఉంటారు. అంతేకాకుండా అడ్వైజరీ బోర్డు ఉంటుంది. దీన్ని విశిష్ట సభ్యులు అంటారు. ఈ విశిష్ట సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో దివాకర్ల వెంకటాధని గారు, ఆచార్య సి నారాయణ రెడ్డి గారు, గొప్ప గొప్ప పండితులు అందరూ కూడా దీంట్లో అడ్వైజరీ బోర్డులు అంటే విశిష్ట సభ్యులుగా ఉన్నారు. ఇదంతా కాకుండా జనరల్ బాడీ ఒకటి ఉంటుంది. ఇదంతా ఉంటేనే అకాడమీ అవుతుంది. పోయిన ప్రభుత్వము కేవలం చైర్మన్ పెట్టి ఆయన కొన్ని సదుపాయాలు ఇచ్చి వదిలేసేశారు. చైర్మన్ ఆయన ఒక్కడే ఉంటే ఆయనకి ఇష్టమైన వాటినే అచ్చు వేస్తారు, ఆయనకి ఇష్టమైనటువంటి కార్యక్రమాలను చేస్తారు. అఫ్కోర్స్ ఆయన పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి నిర్మాణం కాదు. మనకి బెంగాల్ సాహిత్య అకాడమీ 1956 నుంచి పనిచేస్తుంది. కలకత్తాలో బెంగాలీ సాహిత్య అకాడమీ ప్రభుత్వం నిర్వహించినటువంటి సాహిత్య అకాడమీ చాలా కాలంగా పనిచేస్తూ ఉన్నది. వాళ్ళకు ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఒక వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, ఒక సెక్రటరీ ఉంటాడు, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటాడు, అడ్వైజరీ బోర్డు ఉంటుంది, జనరల్ బాడీ ఉంటుంది. ఈ జనరల్ బాడీలో వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు. అడ్వైజరీ బోర్డు వాళ్ళు ఏ పుస్తకాలు అచ్చువేయాలి, ఏ పుస్తకాలు అట్లాగే ఏ పుస్తకాలు అనువాదాలు చేయాలి, ఏ భాషల నుంచి అనువాదాలు చేయాలి, ఇవన్నీ కూడా అడ్వైజరీ బోర్డు నిర్ణయిస్తుంది. అయితే చైర్మన్, ప్రెసిడెంట్ ఆయన ముఖ్యమైన ప్రతిపాదనలు చేస్తాడు. ఆ ప్రతిపాదనల మీద చర్చ జరుగుతుంది. ఇలా ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం ఒకటి ఏర్పడి ఉన్నది. అది బెంగాలీ సాహిత్య అకాడమీ ఆ పని చేసింది. అంతేకాదు, బెంగాలీ సాహిత్య అకాడమీకి ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏంటంటే, పక్కనే బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ తోటి సంబంధాలు ఒకప్పుడు ఇంత చెడిపోయి ఉండలేదు. ఒకప్పుడు బంగ్లాదేశ్ తోటిను భారతదేశానికి సంబంధాలు బాగున్న రోజుల్లో పశ్చిమ బెంగాల్ నుంచి ఉన్నటువంటి సాహిత్య అకాడమీ వాళ్ళు అటు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి, అక్కడ కూడా బెంగాలీ భాష ఉన్నది, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పండితులను, కవులను రప్పించి మొత్తం బెంగాలీ భాషకు, అంటే బంగ్లాదేశ్లో ఉన్న బెంగాలీ భాషకు అట్లాగే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి బెంగాలీ భాషకు కలిపి వాళ్ళు ఒక విధమైనటువంటి శైలి విధానాన్ని తయారు చేశారు. అంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి సొంత భాషతోటి కూడా కలిపి వాళ్ళు పనిచేయగలిగారు. ఇదే రీతిలో మనము తెలంగాణ ఉన్నటువంటి పూర్తి తెలుగు వేరే కాదు అని వేరేది ఇది అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళతో కూడా కలిసి పనిచేయడానికి మంచి అవకాశం ఉంటుంది. అట్లా కలిసి పని చేయకుండా నాది వేరే అనుకున్నంత మాత్రాన్ని అది తెలంగాణ సంబంధించిన వాదం అయిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రకంగా నేను ముఖ్యమంత్రి గారికి చేసేటటువంటి బహిరంగమైన విజ్ఞప్తి ఏంటంటే, కేవలం ఒక చైర్మన్ని పెట్టి వదిలేసి ఊరుకోబాకండి. అలా కాకుండా దానికి ఒక బాడీని ఏర్పాటు చేసేటటువంటి పని చేయండి. ఒక అడ్వైజరీ బోర్డు ఉండాలి, ఒక జనరల్ బాడీ బోర్డు ఉండాలి, ఒక వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, చైర్మన్ అని అనాల్సిన పని లేదు, ప్రెసిడెంట్ అనొచ్చు. ఆ తర్వాత ఈ ప్రజాస్వామ్యమైనటువంటి నిర్మాణం ఉంటే దానివల్ల పని జరుగుతుంది. కేవలం ఒక చైర్మన్ పెట్టి ఆయనకు ఒక కారు ఇచ్చేసి ఆయనకి కొంత ఇది ఇచ్చినంత మాత్రమే సరిపోదు. అకాడమీకి అవసరమైన నిధులు ఇస్తేనే వాళ్ళు పుస్తక ప్రచురణకు కానీ, అనువాదాలకు కానీ, వేరు రీసెర్చ్ ప్రాజెక్టులు చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. దీన్ని చేయాలని చెప్పి మనవి. దయచేసి ఇంకొక మనం ఏంటంటే, ఇప్పటిదాకా రాజకీయంగా నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తున్నారు. తెలుగు సాహిత్య అకాడమీకి అట్లాగే తెలుగు అధికార భాషా సంఘానికి అధ్యక్షుడికి కూడా ఈ 2 పదవులను కూడా మిగతా నామినేటెడ్ పదవులతో కలిపి నింపే పద్ధతి ఒకటి మొదలైంది. ఇది సరైన పద్ధతి కాదండి. మిగతా రాజకీయ నాయకులతోటి రాజకీయంగా చేసేటటువంటి నామినేటెడ్ పదవుల్లాగానే వీటిని నియమించాలనుకోవటం పొరపాటండి. అలా చేయకండి.
మీ దగ్గరికి చాలా చైర్మన్ మాకు కావాలని చెప్పి మంత్రులు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ సిఫార్సు చేసి ఉండొచ్చు. అట్లాగే మీకు బోర్డు అని అప్లికేషన్లు కూడా వచ్చి ఉండొచ్చు. వాటిని పరిశీలించేటప్పుడు మీకు ఒక వ్యవస్థ ఉంటుంది, ముఖ్యమంత్రి గారికి ఒక వ్యవస్థ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. వాళ్ళు ఎవరు అర్హులు అని చెప్పి మీరు పరిశీలన చేసి స్వయంగా మీరు నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం మీకున్నది. కాబట్టి సరిగ్గా అర్హులైనటువంటి వాళ్ళని ఎన్నుకోవడం మీకున్నటువంటి హక్కు, మీకున్నటువంటి అధికారం. దయచేసి సాహిత్య అకాడమీని కొనసాగించడానికి కేవలం చైర్మన్ పదవిని ఒకటి నింపి ఊరుకోబాకండి. దయచేసి ఒక ప్రజాస్వామ్య నిర్మాణం దానికి వచ్చేలాగా చూడండి. ఎన్నో విలువైన పుస్తకాలు చాలా తక్కువ రేటుకి ప్రజలకు అందించారు. ఇలాంటి గొప్ప సేవ తెలంగాణ సాహిత్య అకాడమీ కూడా చేసే అవకాశాన్ని కల్పించండి. అది ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేటటువంటి అవకాశాన్ని కల్పించవలసిందిగా ముఖ్యమంత్రికి గారికి సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. దీనికి ఎవరు అర్హులు అన్నది మీకున్నటువంటి వ్యవస్థ ద్వారా తెలుసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. షేర్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు దీన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూడవచ్చు. నమస్తే.